హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నా సిస్టర్ అడిగారు, అక్క ఫ్రంట్ మహానటి బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ అండ్ స్టార్ నెక్ లాగా పెట్టి ఒక వీడియో అయితే చేయండి, ఆ విధంగా కటింగ్ చేసే వీడియో అయితే చేయండి అని చెప్పేసి అడిగారు. అండ్ ఇవాళ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే నేను అండ్ ఫ్రంట్ వైపున ఇలా స్టార్ నెక్ అయితే పెట్టాను. అదే విధంగా అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే హై నెక్ అండ్ మహానటి బ్లౌజ్ అంటారు, హై నెక్ అంటారు, అది మన చాయిస్. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే మనం జస్ట్ ఇంచు కిందికి దించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఇంకా మీకు కొంచెం 2 ఇంచెస్ 3 ఇంచెస్ నెక్ కిందికి కావాలి అనుకుంటే అలా దించుకోండి, అది మీ చాయిస్. బట్ ఒక ఇంచు వరకు అయితే నేను దించేస్తాను. ఇక్కడ ఇలా దించడం వల్ల మనకు షోల్డర్ దగ్గర టైట్ అనిపించడం కానీ అలా ఏది ఉండదు అన్నట్టు. ఈ విధంగా అనేది బ్లౌజ్ వేసుకుంటే ఒకేసారి ఎప్పుడు రౌండ్ నెక్కే కాకుండా ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండండి. అదేవిధంగా అండి, ఇది వచ్చేసి మనకు అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు షేప్ పట్టీలు కూడా యాడ్ చేశాను దీనికైతే, ఈ బ్లౌజ్కి నేను. అండ్ లాస్ట్ వరకు అయితే వీడియో అస్సలు స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తే స్టిచ్చింగ్ వీడియోస్ అస్సలు రావన్నట్టు. ఇలా ఒకదాని వెనకాల ఒకటి మనకు పని అర్థమవుతూ ఉండాలి. అలాగే విధంగా మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే 7 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను అండ్ 4 ఇంచెస్ నేను వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గీసేసుకోండి. మీకు నెక్ ఫ్రంట్ నెక్ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ గీసేసుకొని ఈ విధంగా అయితే మీరు అండ్ కటింగ్ అనేది చేసుకోండి. ఈ నెక్కులకు అంటే ఈ మహానటి బ్లౌజులకి ఇంకా మనం అంటే ఈ డైమండ్ షేప్లో ఇంకా కొంచెం లోపలికి అనేది కట్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బట్ నాకు అంతగా వెడల్పు ఫ్రంట్ వైపున ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే అంటే కట్ చేసుకున్నానండి. ఈ వెడల్పు నాకు సరిపోతుంది. ఒకవేళ మీకు ఫ్రంట్ వైపున ఇంకా వెడల్పు కావాలి అనుకుంటే మాత్రం మీరు పెట్టుకోండి, కానీ నాకైతే ఈ వెడల్పు సరిపోతుంది. ఇది నాదే బ్లౌజ్ కాబట్టి మరీ చెప్తున్నాను. ఈ విధంగా అనేది మనం అయితే అటాచ్ చేసేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసేయాలి. ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా అండ్ మనం చేసే వర్క్ ఒకదాని వెనకాల ఎలా చేస్తున్నాము అనేది మనకు తెలుసుంటే సరిపోతుంది అన్నట్టు. నేనైతే ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే కూర్చుంటే అసలు లెవెన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అంటే మనకు హై నెక్కి ఫ్రంట్ నెక్ కొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేసి షేప్ పట్టీలు తయారు చేస్తున్నాను. అంటే షేప్ పట్టీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్రిప్, మనం క్రాస్ బ్లౌజులు వేసుకున్నప్పుడు అయితే ఏ విధమైన గ్రిప్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నట్టు. ఇది నా బ్లౌజ్కి మీకు చూపిద్దామనే ఈ విధంగా కట్ చేసి నేనైతే షేప్ పట్టీలు యాడ్ చేస్తున్నాను. బట్ నేను చాలా తక్కువ షేప్ పట్టి వేసుకోవడం, కొంచెం పర్సనాలిటీ హెవీ ఉన్న వాళ్ళకు, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. లేదు అంటే మనం నార్మల్ పై నుంచి కింది వరకు షేప్ పట్టి లేకుండా అట్లా కుట్టేసామనుకోండి, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ వైపున బ్లౌజ్ పైకి లేస్తుంది. అదొకటి మీరు గమనించుకోండి. ఎవరికి ఎలా కుడితే బాగుంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేది ఉంటే అంటే తెలిసి ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అయితే ఫ్రంట్ వైపున మనం షేప్ పట్టి అలాంటి ఏది యాడ్ చేయకపోయినా వాళ్ళకు బాగానే ఉంటుంది. కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళు, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే కంపల్సరీ ఇలా మీరు షేప్ పట్టి యాడ్ చేయాలి. అలా షేప్ పట్టి యాడ్ చేయడం వల్ల ఫ్రంట్ వైపున పైకి లేవకుండా కానీ వాళ్ళ చేతి పైకి కిందికి అన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. లేదంటే చాలామంది ఇబ్బంది పడేది దానికోసమే అన్నట్టు. అందుకని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ షేప్ పట్టి ఎలా వేసుకుంటే బాగుంటుంది అండ్ ఏ బ్లౌజ్కి వేస్తే బాగుంటుంది అనేది. ఇలాంటి కొన్ని మనం తెలుసుకొని అండ్ ఈ విధంగా అయితే యాడ్ చేసి ఎవరు చెప్పరండి, మనకు తెలుసుకుంటే ఓకే ఈ బాడీకి అయితే ఇలా సెట్ అవుతుంది, ఈ బాడీకి అయితే ఇలా సెట్ అవుతుంది అని తెలిస్తే సరిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే షేప్ పట్టి అనేది అటాచ్ చేసేసాను రెండు వైపులా. మళ్ళీ ఎక్కడ ఖర్చు కనిపించకుండా నేనైతే లోపల నుంచి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి కుడుతున్నాను అన్నట్టు. మీకు ఎలా అయితే ఈజీ ఉంటుందో అలా కుట్టేసేయండి. లేదు మీకు బయట నుంచి అంటే ఇలా లోపల నుంచి అండ్ స్టిచ్చింగ్ చేయడం రాకపోతే బయట నుంచి చేసేసేయండి, లేదంటే దానికి వర్లక్ కన్నా వేపించేసేయండి, సరిపోతుంది. మన దగ్గర వర్లక్ మిషన్ లేకున్నా పర్వాలేదు, బయట అయితే వర్లకు వేసిస్తారు. మన బ్లౌజ్కి 10 రూపాయలు అలా తీసేసుకుని మనకైతే వర్లకు చేసిస్తారు అన్నట్టు. అలా కూడా చేయించవచ్చు. నేను కొన్ని అంటే వర్క్ బ్లౌజులు ఉంటాయి చూడండి, వీటికైతే నేను బయట చేపిస్తాను అన్నట్టు. ఈ విధంగా అంటే వాళ్ళు అడిగితే నేను చేపిస్తాను, మళ్ళీ దానికైతే ఎక్స్ట్రా మనీ కూడా అవుతుంది. ఈ విధంగా అయితే వాళ్ళు అడిగితే చేపిస్తాను. నా దగ్గర అంటే పీకో మిషన్, అదేవిధంగా వర్లక్ మిషన్ కూడా లేదు, నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి అది మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఆ వర్క్ కూడా నాకు ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పేసి అవి అయితే తీసుకోలేదు నేను. ఈ విధంగా అయితే మనం బ్లౌజులు అనేది రెడీ చేసుకుంటూ ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం అయితే వీలు ఉంటే ఫస్టే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే
బెటర్ అనుకుంటాను నేను. ఏదైతే ఒక్కొక్కసారి అయితే బ్యాక్ పార్ట్ రెడీ చేసేసినాక మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే ఓపికని బట్టి చేసేస్తూ ఉండండి అన్నట్టు. ఈ విధమైనగా మనం అంటే ఏ బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేసామనుకోండి, ఎంత వర్క్ ఉన్నా సరే, ఎంత బిజీలో ఉన్నా సరే త్వరగా వర్క్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మనకు చిరాకు రావడం అలాంటి ఏది ఉండదు. అండ్ మీకు ఇంకా ఓపిక లేకపోతే ఏమైనా సాంగ్స్ కానీ అలాంటి ఏదైనా పెట్టేసి అలా అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉండండి, త్వరగా టైంపాస్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన ఏమైనా మూవీస్ ఉంటే కూడా పక్కన పెట్టేసుకొని అట్లా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకు కొంచెం టైంపాస్ కావడం కష్టమే కాబట్టి అలా చెప్తున్నాను నేను. షాప్లో అంటే మనం చాలామంది ఉంటారు, వాళ్ళతో మనకు టైంపాస్ అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే మీరు ఒకసారి అండ్ నాకు లాగా నేనైతే దాదాపుగా ఇలాగే చేస్తాను. అంటే ఎవరు అంటే వీళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలని ఏది లేదు. మన వర్క్ మనకు ఎవరు లేకపోతే నేను హ్యాపీగా చేయగలను. ఇంకా నా వర్క్ ఏందో నేను చేస్తూ ఉంటాను, పక్కకు సాంగ్ అట్లా వస్తూనే ఉంటాయి, ప్లే అవుతూ ఉంటాయి. నేనేమో నా వర్క్ నేను కంటిన్యూగా ఇలా చేసేస్తూ ఉంటాను అన్నట్టు. చాలామందికి బ్లౌజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో తెలియదు. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయినాక ఇలా అయితే పెట్టి చూసుకోండి. ఆ తర్వాతనే మీరు సంక లోత్ అనేది తీయండి. ఫ్రంట్ వైపున నెక్ ఒకటి కిందికి ఒకటి పైకి వస్తే కూడా బాగోదు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసినాక మీరు అయితే ఇక్కడ చూడండి, నేనైతే సంక లోత్ తీస్తున్నాను. అండ్ మనం ప్రింట్స్ కట్ కానీ నార్మల్ బ్లౌజ్ ఇలా కుట్టినాం అనుకోండి, ఫ్రంట్ వైపున అయితే ఇలా మనం లోతు అంటే మొత్తం బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయ్యాకనే ఈ విధంగా అనేది సంక లోతు తీస్తే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. వేరే వాటికి అయితే మనం కట్ చేసేటప్పుడే తీసేస్తాం, కానీ అంటే ఓన్లీ ప్రింట్స్ కట్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ మనం అయితే ఇట్లా మొత్తం ఫ్రంట్ పార్ట్ రెడీ అయినాక తీస్తాం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే విధంగా నేనైతే షోల్డర్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ వల్లే వేసుకోవాలి అనేది ఏది లేదండి. మీకు దీనిపైన అంటే మీకు డిగ్నిఫైగా కనిపించాలి అండ్ మంచిగా లుక్ కనిపించాలి అనుకుంటే ఎవరన్నా వేసుకోవచ్చు, వాళ్ళకి అనేది ఏది లేదు. బట్ మంచి అఫిషియల్ అయితే ఉంటుందండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఎందుకంటే నేను ఎక్కువగా వేసుకునే బ్లౌజులు ఇవే కాబట్టి. అండ్ త్వరలో వీలుంటే మాత్రం తప్పకుండా నా బ్లౌజ్ కలెక్షన్ అన్నీ చూపిస్తాను మీకు. ఇంకో 2 బ్లౌజులు రెడీ అయ్యేటి ఉన్నాయి, అవి కూడా అయినాక చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను పైపింగ్ రెడీ చేసుకుంటున్నాను. పైపింగ్ నేను బయట నుంచి యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఆల్రెడీ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నది, ఇంకో సైడ్ నుంచి మనం ఈ విధంగా లోపల థ్రెడ్ వేసేసి అది కూడా లాక్ చేసేస్తున్నాం. ఇది వచ్చేసి మనము కింది వైపున అంటే నడుముకు అదేవిధంగా హ్యాండ్స్కి వేస్తాం కాబట్టి జస్ట్ లోపల మనం అంటే పైపింగ్ దారం పెట్టేసి డైరెక్ట్ మనం ఇట్లా అంటే ఫినిషింగ్ ఇచ్చేయడం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్కి అయితే నేను ఈ విధంగా పైపింగ్ యాడ్ చేస్తున్నాను. మూలల దగ్గరకు వచ్చేసి మనం ఈ విధంగా అయితే జస్ట్ పాదం మాత్రమే పైకి లేపాలి, నీడిల్ బయటికి రాకుండానే మనం ఈ విధంగా తింపామనుకోండి, మనకు కుట్టు ఎక్కడ మిస్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. అండ్ ఈ షోల్డర్ దగ్గర కూడా నీట్గా తింపాలి, అసలు గుంజడానికి వీలు లేదన్నట్టు. ఈ విధంగా మనం ఫినిషింగ్ అయితే చేయాలి. బ్యాక్ సైడ్ ఎంత అయితే తీసుకున్నాం మనం కొంచెం డౌన్, ఆ డౌన్లోనే ఈ విధంగా తింపేసేయండి. ఆ డౌన్ మీకు ఇంకా కావాలంటే 3 ఇంచెస్ వరకు అట్లా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే 1 ఇంచు 1.5 ఇంచు వరకు పెడతాను, అంతకంటే ఎక్కువ అయితే మరి రౌండ్ నెక్ కాకుండా ఎటు కాకుండా అవుతుంది. వెనకాల ఏమన్నా డ్రాప్ కానీ అలా ఏమైనా వేస్తున్నాను అంటే మాత్రం తప్పకుండా నేను అంటే 3 ఇంచెస్ కిందికి డౌన్ పెడతాను, ఎందుకంటే అలా వేయడం వల్లనే బాగుంటుంది. లేదు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే వెనకాల డ్రాప్ గిట్లా ఏమీ వేయట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు కూడా షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు జస్ట్ చిన్న డ్రాప్ వేసినా సరే చాలా ఓపెన్గా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ చూసేటోళ్ళకి మనం వేసుకుంటాం ఓకేలే. ఇప్పుడు రౌండ్ బ్లౌజ్ ఒక్కొక్కరు ఇంత బ్రాడ్గా వేస్తూ ఉంటారండి, వెనకాల మొత్తం షోల్డర్ అంతా బయట ఇట్లా కనిపిస్తూ ఉన్నా కూడా వేసుకుంటూ ఉంటారు. బట్ దాన్ని ఏమన్నారు కానీ మనం రౌండ్ అంటే ఇప్పుడు బోట్ అంటే డ్రాప్ కానీ అట్లా పాట్ నెక్ కానీ వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ మనకు లెంత్ వేసుకోకపోయినా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎందుకు అంటే మనం రౌండ్ వేసుకుంటాము, అంటే రౌండ్ అంటే ఈ సైడ్లలో ఎక్కువ ఇలా పాట్ నెక్ రావాలంటే సైడ్లో కొంచెం ఇలా క్రాస్ వచ్చేటట్టు తీయాలి అన్నట్టు. అందుకని చెప్పేసి మనకు అంటే ఎక్కువ బ్రాడ్గా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఎంతకంటే బ్రాడ్గా రౌండ్ నెక్కే ఉంటుంది, కానీ ఇది మనకు బ్రాడ్గా కనిపిస్తుంది. మళ్ళీ షోల్డర్ దగ్గర వచ్చేసి మనకు అండ్ ఆ షేప్ మాత్రం మొత్తం కవర్ అవుతుంది, కానీ కింది వైపున మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి నేనైతే తగ్గించేసాను అన్నట్టు. అండ్ చిన్నగా ఏమైనా డ్రాప్ వేయాలి నెక్స్ట్ బ్లౌజులకు ఏమైనా స్టిచ్చింగ్ చేస్తే. ఎందుకో నాకు ఏ సీజన్ అంటే ఏ టైంలో అయినా సరే ఇలా వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. కొన్ని బ్లౌజ్కి ఇలాగే వేసుకోవాలనేది అంటే చాలామంది అనుకుంటున్నారు అన్నట్టు. ఏజిన్ తగ్గట్టు బ్లౌజులు వేసుకోవాలి, ఏజిన్ తగ్గట్టు అంటే ఇట్లా రౌండ్ నెక్ ఒకటే కాదు అండి, ఇలాంటి ఏ మోడల్ అయినా వేసుకోవచ్చు. చాలా పెద్ద వాళ్ళే వేసుకుంటూ ఉంటారు ఇలాంటి బ్లౌజులు, అంత బాగుంటాయి. మరి ఇవైతే మీరు ఒక్కసారి అలవాటు అయ్యారనుకోండి ఈ బ్లౌజ్కి అసలు వదిలిపెట్టరు. నాకైతే అది పక్కా నమ్మకం ఉంది మీ పైన, ఎందుకంటే
చూడ్డానికి అంత బాగుంటుంది. అండ్ ఎలాంటి శారీస్కి అయినా సరే ఇట్లా సెట్ అయిపోతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇక్కడ హ్యాండ్స్కి కూడా నేను పైపింగ్ యాడ్ చేసుకున్నాను. ఈ కలర్ ఎందుకో నాకు బాగా నచ్చింది. దీంట్లో ఆల్రెడీ రౌండ్ నెక్ ఒకటి ఉంది, అందుకని చెప్పేసి ఈసారి అయితే దీన్ని హై నెక్గా ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు. మీకు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇట్లా హై నెక్ కానీ అట్లా వేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు నార్మల్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ బ్లౌజ్ అయితే ట్రై చేయండి. ఒకేసారి మీరు ఎక్కువ రేట్ శారీస్ బ్లౌజులు ఇట్లా హై నెక్ కానీ అలా వేసుకోకండి. ఎందుకంటే మీకు అంటే ఇప్పుడు స్టార్టింగ్ వేసుకున్నాం అనుకోండి, అందరికీ నచ్చదు కదా. ఒక 2 సార్లు వేసుకుంటే ఓకే ఇది బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం ఎక్కువ రేట్ శారీస్కి ఇట్లా కుట్టించేశారనుకోండి, మీకు అంతగా నచ్చదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, వేస్ట్ అవుతుంది. మళ్ళీ నార్మల్ శారీస్కి 2-3 సార్లు కట్టుకున్నా నడుస్తుంది అనుకుంటారు చూడండి. ఆ శారీస్ పైన మీరు ఏ డిజైన్ వేసుకోవాలన్నా డైలీ వేర్ శారీస్ కానీ ఇట్లా జస్ట్ కాటన్ శారీస్ కానీ అలా ఉంటాయి కదా, వీటిపైన మీరు ట్రై చేయొచ్చు అన్నట్టు. అందుకని చెప్పేసి చెప్తున్నాను, మీరు ఒకేసారి మనం ఇలా వేసుకుందామని చెప్పేసి ఎక్కువ రేట్ శారీస్కి అయితే ట్రై చేయకండి. ఈ నెక్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రంట్ వైపున మన కట్ వర్క్ కానీ ఇంకా వేరే షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నాకైతే జస్ట్ ఇలా రౌండ్ నెక్ కానీ ఇట్లనే షేప్స్ పెద్దగా ఇష్టం ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా పాట్ నెక్ అలా వేసుకోవడానికే ఇష్టపడతాను అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఉందో మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా నడుము కొలత కూడా కరెక్ట్ చూసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు. ఈ విధంగా అనేది మీరు ఫినిషింగ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం అయితే ఇక్కడ అంటే చేసేది ఒకటే పని అండి. ఎప్పుడు అయినా సరే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సంఖ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు చిన్నవి చూసుకోండి. మీరు బ్లౌజ్ అయితే ఎవ్వరు అసలు చిన్న వంకను కూడా వంక తీయరు అన్నట్టు, అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది. అండ్ నా బ్లౌజులు అయినా సరే నేను చెప్తున్నాను కదా, నేను వేసుకుంటాను. అండ్ ఇలాంటి స్టిచ్చింగ్ చేసుకుని ఇంకో దాన్ని సరే అంటే నేను 2 స్టిచ్చింగ్స్ వేసేసుకుంటాను. ఇది సరిపోతుంది అన్నట్టు. మాత్రము నేను ఇక ఒకసారి వేసుకున్నానంటే మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలి, దీన్ని ఇలా చేయాలి అలా చేయాలని ఏమి ఉండదు. కొన్నిసార్లు నచ్చక మాత్రం నేను చేసుకున్న వర్క్ అండ్ ఆ బ్లౌజ్ ఏంటిదని దాన్ని చూసుకొని నేనైతే మళ్ళీ ఏమైనా మాడిఫై చేసేది ఉంటే చేస్తానే, కానీ నార్మల్గా అయితే ఏ బ్లౌజ్ని 1-2 సార్లు దాన్ని ఇప్పడం స్టిచ్చింగ్ చేయడం అలాంటిది ఏది ఉండదు అన్నట్టు. అండ్ ఈ వీడియోలో అయితే మీకున్న చిన్న డౌట్స్ కూడా క్లియర్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు ఎవరో అన్నారు వాళ్ళు ఎవరో అన్నారు అని చెప్పేసి, అండ్ మీరైతే ఓకే మాకు సెట్ అవుతుందో లేదో అని చెప్పేసి అక్కడికి ఆగిపోక మీకు నచ్చిన మోడల్ మీరు వేసుకోవచ్చు. బ్లౌజే కదండి, పోయేదేముంది చెప్పండి. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఒకసారి నార్మల్గా బ్లౌజ్ ఉంటే బోట్ నెక్ కుట్టించుకోండి, ఇంకోసారి నార్మల్ బ్లౌజ్ ఉంటే హై నెక్ కుట్టించుకోండి. అలా నార్మల్ శారీస్ పైన ట్రై చేయండి. మీ బ్లౌజులు మీకే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుందని. ఒకేసారి ఎవరైనా టైలర్కి ఇచ్చినా కూడా మీకు బ్లౌజ్ సెట్ కాలేదని చెప్పేసి వాళ్ళతోనే అనవసరమైన లొల్లి పడక మీరు 1-2 సార్లు వాళ్ళకి చెప్పండి. అదేవిధంగా ఒక్క బ్లౌజ్లో ఎవరికైనా సరే బాడీలో అంటే మనకు తెలియదు అన్నట్టు. అందుకని చెప్పేసి 1-2 సార్లు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇంకా మీకు బ్లౌజ్ సెట్ కానట్టు అనిపిస్తే మాత్రం వాళ్ళ దగ్గర వేసుకొని వాళ్ళకి చూపించండి. అండ్ వాళ్ళు కూడా ఓకే ఎక్కడ ఫాల్ట్ పోతుంది, అదేవిధంగా ఎక్కడ సెట్ చేయాలనేది తెలుస్తుంది అన్నట్టు. అండ్ మీరు ఇంటికి ఇచ్చేస్తే వాళ్ళు ఎలా చెప్పారో మీకు ఏమీ అర్థం కాదు. నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇవన్నీ అంటే బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే చేశాను. అంటే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది, కటింగ్ అయితే ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలని ఫుల్ వీడియో చేశాను. అండ్ ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చూపిద్దామని. ఇక్కడ చూడండి, స్టార్ నెక్ వచ్చింది. ఇట్లా ఈ విధంగా స్టార్ నెక్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా మహానటి బ్లౌజ్ అన్నట్టు ఈ విధంగా. అండ్ ఇవాళ రౌండ్ నెక్ బ్లౌజ్ వేసుకుంటే నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత మొత్తం హై నెక్ అంటే ఇట్లా మహానటి బ్లౌజ్ వేసుకున్నాడు అలవాటు అయ్యేసరికి అండ్ ఇట్లా ఓపెన్ అనిపిస్తుంది అన్నట్టు. ఇలా అయితే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఈ శారీస్కి అయితే ఈ బ్లౌజ్ అప్పుడే తీసుకున్నాను, కానీ ఇంకా స్టిచ్చింగ్ చేసుకోలే, ఇప్పుడు కుదిరింది. మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే ఓవరాల్గా శారీ కట్టుకున్నాను. ఈ శారీస్ అన్నీ అప్పుడు మనం వినాయక చవితికి అప్పుడు కట్టుకున్నాను కదా, అదే చీరకి ఈ బ్లౌజ్ అనేది అప్పుడే తీసుకున్నాను, కానీ స్టిచ్చింగ్ ఏమీ చేసుకోలేదు, అలాగే ఉండే. ఇప్పుడైతే చేసుకొని ఇప్పుడు వేసుకున్నాను అన్నట్టు. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో మరి.